మహాదేవుడును మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తామన్నాను. ఈ ధ్యానాల ద్వారా వ్యక్తిగతంగా కుటుంబంగా మీరు క్షేమబుద్ధి చెందాలని ఈ సందేశాలు ప్రార్థనాపూర్వకంగా తీసుకొస్తున్నాం. ప్రార్థనాపూర్వకంగా విందాం. ఈరోజు అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. ఈ మాటలు కొరింథీ సంఘానికి అపోస్తలుడైన పౌలు తన సాక్షి జీవితాన్ని పంచుకుంటూ ఉన్నాడు. పౌలు కొరింథీయులకు అక్కడ ఉన్న సంఘస్థులకు ఎంతో ప్రోత్సాహకరమైన మాటలు తన జీవిత అనుభవం నుంచి మాట్లాడుతున్నాడు. పౌలుకి విశేషమైన ప్రత్యక్షతలు ఉన్నాయి. ఎప్పుడైతే తన జీవితాన్ని ప్రభువుకి సమర్పించాడో ఆనాటి నుంచి నేటి వరకు దేవుడు విశేషంగా పౌలుని వాడుకుంటున్నాడు. అయితే సహజంగా మనందరికీ కలిగినట్లుగానే ఆయనకు కూడా శరీరంలో ఒక బలహీనత కలిగింది అనుకుంటాం. మనం చాలాసార్లు దేవుని నమ్ముకునేకి బలహీనతలు వస్తాయా, అనారోగ్యం వస్తుందా, లేకుంటే సమస్యలు వస్తాయా అని అనుకుంటాం. కానీ ఇది సహజం. ఎందుకంటే లోకంలో ఉంటున్నాం కాబట్టి శారీరకంగా మానసికమైన సమస్యలు ఎదురవుతుంటాయి. పౌలుకు కూడా అలాంటి సమస్య ఎదురైంది తన జీవితంలో. ఆ సమయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడు పౌలు. అయితే ఆ బలహీనత పోవాలని, శరీరంలో ఉన్న బలహీనత పోవాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు కదా, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని దేవుడు చెప్పినట్లుగా మరి కొరింథీ సంఘానికి తెలియజేస్తా ఉన్నాడు. మన జీవితంలో కూడా చాలాసార్లు ఆయా బలహీనతలు ఎదురవుతుంటాయి. ఇక్కడ పౌలు కూడా ఆ బలహీనతలో శక్తి పొందుకున్నట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. మన జీవితంలో ఎదురవుతున్న బలహీనతలు చూసి మనం భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మన బలహీనతల్లో ఆయన శక్తిని పరిపూర్ణం చేసే దేవుడు మన దేవుడు. అందుకోసం అంటున్నాడు కదా, నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతున్నా అంటున్నాడు. కాబట్టి మన దేవుడు మన బలహీనతలో మన శక్తిని అనుగ్రహించే దేవుడు మన దేవుడు. ఉదాహరణగా చూసినట్లయితే అబ్రహాము సారా జీవితం చూసినట్లయితే సారా బలము ఉడికిపోయింది, అబ్రహాము వృద్ధుడైపోయాడు. అలాంటి వృద్ధాప్యంలో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుని దేవుడు తన కృపను వారి పట్ల విస్తరింపజేసినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మాట ఇచ్చాడంటే మాట తప్పినవాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. సమస్తము సాధ్యపరిచే దేవుడు మన దేవుడు. అలాంటి కార్యాన్ని అబ్రహాము సారా జీవితంలో కలుగజేస్తాడు కదా. అసాధ్యమైన కార్యం అది, కానీ వారి జీవితంలో జ్ఞాపకం చేసుకుని దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో వాగ్దాన నెరవేర్పు ఇస్సాకు ద్వారా నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా ఎదురవుతున్న ఆయా సమస్యలు, శోధనలు, ప్రతికూలతలు, అలాగే మనకు ఎదురవుతున్నటువంటి ఆయా సమస్యలు దేవునికి అప్పగించినట్లయితే ఆ బలహీనతల్లో దేవుడు తన శక్తిని పరిపూర్ణం చేసి మనల్ని విడిపించే దేవుడు మన దేవుడు. ఈ విషయాన్ని మీరు గ్రహించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మన బలహీనతలందు ఆయన శక్తిని పరిపూర్ణం చేస్తాడు. మన బలహీనతను విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. కానీ అలాంటి సమయంలో మనం బలపరిచి మరింత ఉన్నతమైనటువంటి ఆత్మీయ అనుభవాలు గుండా నడిపించడానికి దేవుడు కృప చూపుతాడు. కొన్నిసార్లు మనకు ఎదురవుతున్న సమస్యలు, శోధనలు, అలాగే కష్టాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, ఇలాంటివన్నీ ఎదురవుతున్నప్పుడు నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు అనేటట్లుగా ఉంటుంటాయి. కానీ మనకు సహాయం చేసేవాడు, ఆ సమస్య నుంచి విడిపించేవాడు, ఆ పరిస్థితిని మార్చేవాడు మన ప్రభువు ఉన్నారనే సంగతిని మనం ఎప్పుడు మర్చిపోకూడదని ప్రభు పేరట మీకు మనవి చేస్తాను. ఇక్కడ అంటున్నాడు కదా, నా కృప నీకు చాలు పౌలు, బలహీనతల్లో
నా శక్తి పరిపూర్ణమవుతుంది అని చెప్పి ఆయన ఆ శక్తిని అనుభవించడం మాత్రమే కాదు, కానీ కొరింథీ సంఘాన్ని కూడా తన సాక్షి జీవితాన్ని పంచి సంఘాన్ని కూడా ఎంతగానో బలపరిచినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. మీరు ఏ బలహీనత ఉందో, ఏ సమస్య ఉందో, ఏ శోధనలు మీకు ఎదురవుతున్నాయో, ఏ సమస్యలు కూడా మీరు నలిగిపోతున్నారో వాటన్నిటినీ ప్రభువుకు అప్పగించినట్లయితే వాటి నుంచి విడిపించడం మాత్రమే కాదు, కానీ ఆ బలహీనతల్లో దేవుని శక్తిని పరిపూర్ణం చేసి దాని గుండా ఉన్నతమైన ఆత్మీయ అనుభవం నడిపించడానికి, విశ్వాసంలో బలపరచడానికి దేవుడు కృప చెబుతాడు. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ వాక్యమును మా ప్రియుల జీవితాల్లో ఏ బలహీనతలు, ఏ సమస్యలు, ఏ శోధనలు, ఏ ప్రతికూలతలు వీరి జీవితంలో అలుముకోయిందో ప్రభువా, వాటన్నిటి నుంచి విడిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో ప్రభువా, పౌలు తన శరీరంలో ఉన్న సమస్య గురించి ముమ్మారు మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు కృపను అనుగ్రహించడం మాత్రమే కాదు, కానీ ఆ బలహీనతల్లో పరిపూర్ణ శక్తిని కనబరిచినట్లుగా ఈ వాక్యంలో చూస్తున్నాం ప్రభువా. మా ప్రియుల జీవితాల్లో కూడా మీ కృపను విస్తరింపజేసి వారికి ఎదురవుతున్న ప్రతి సమస్యను నైనా విడిపించి ఆ బలహీనతల్లో మీ శక్తిని పరిపూర్ణం చేసి వారి విశ్వాసాన్ని బలపరిచి ఉన్నతమైన ఆత్మీయ అనుభవాలు కూడా నడిపించవలసిందిగా ప్రార్థిస్తూ మీ కృపగల హస్తానికి అప్పగించుకుంటూ మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని కృప మీ ఎడల విస్తరింపజేయట్లో, బలహీనతల్లో ఆయన శక్తిని మీ జీవితంలో పరిపూర్ణం చేయట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించింది గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. దేవుడు మీకు నిత్యము తోడుండి నడిపించింది గాక. గాడ్ బ్లెస్ యూ.